వేసుకునే డ్రెస్ అని దర్శ నేను అసలు దీని ఒక ప్రోగ్రామ్ లాగా అనుకోలే. మన మీడియా మనం కలుస్తున్నాం అన్నట్టు ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లో ఉన్నట్టు అలాగే వచ్చేసాను. సో ఎప్పుడు కూడా మీడియా అంటే నేను ఎప్పుడు కూడా మీడియా గురించి భయపడిందో, అయ్యో మీడియా అంటే ఒక కైండ్ ఆఫ్ అయ్యో వీళ్ళు కలవడానికి వెళ్తున్నాం మనం. నువ్వు తప్పు చేయలేదు కాబట్టి భయపడ్డాను. లేదు తప్పు ఉప్పు అన్నది పక్కన పెడితే బేసికల్గా అంత బాగుంటుంది మీడియాతో. మాకు ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి తరంబ్రాల దగ్గర నుంచి బైకర్ వరకు కూడా ఎప్పుడు కూడా మీడియా మమ్మల్ని వేరేగా చూసింది లేదు, మమ్మల్ని ఎప్పుడూ కించపరిచింది లేదు. అలాగే మాకు ఏదైనా కావాలి వద్దని అనుకున్నా కూడా ఒక ఫోన్ కాల్ అవే, సార్ నేను ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడేసాను నాకు ఇది వద్దంటే ఆ నెక్స్ట్ సెకండ్ అది రాదు. థ్యాంక్స్ సో మచ్. నిజంగా నా మీద మా కుటుంబం మీద ఇంత ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు ఎప్పుడు షవర్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మా ఇద్దరు డాటర్స్ యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఏ రోజు కూడా నేను మనం అంటే ఇప్పుడు మీడియా అనేది వెరీ అన్ఫార్చునేట్. మీడియా అనేది ఏంటి అని తెలియకుండా అయిపోయింది ఎవ్రీథింగ్. అండ్ హూఎవర్ హ్యాస్ గాట్ ఎ ఫోన్ ఇన్ ద హ్యాండ్ ఇస్ మీడియా అయిపోయింది. హూఎవర్ గాట్ ఎ పెన్ ఇన్ అండ్ ఎ పేపర్ హ్యాస్ బికమ్ మీడియా అయిపోయింది. ఎందుకంటే యాక్సెసిబిలిటీ టు ద పీపుల్ అంత ఈజీ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కడు ఏదనుకున్నా ఏమన్నా విజువల్స్ తీసేయడము పెట్టేయడము రాసేయడం అన్నట్టు అయిపోయింది కాబట్టి దేన్ని మీడియా అనాలి దేన్ని జర్నలిజం అనాలి అన్న డిఫరెన్సియేషన్ నాకు అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా మీడియా ఇప్పుడు మిమ్మల్ని సో మెనీ ఇయర్స్గా మేము చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మనకి అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. బికాస్ యూ నెవర్ ట్రై టు పుట్ ఎనీ సెలబ్రిటీస్ డౌన్. ఇవాళ రేపు ఏంటంటే సెలబ్రిటీ అసలు ఏంటో కూడా తెలియంది కూడా ఎవడో వాడు ఊహించుకున్నది కూడా సెలబ్రిటీ చేశాడు అన్నది ఒక రీల్ ఫామ్లో వస్తే దానికి కొన్ని వందల వేల వ్యూస్ వచ్చేస్తే దాని మీద డబ్బులు సంపాదించుకొని బ్రతకాలనుకునే వాళ్ళందరినీ ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది లైక్ ట్విట్టర్లో ఒక బ్లూ టిక్ వస్తే ఇట్ ఈస్ అ వెరిఫైడ్, ఇట్స్ అ ప్రాపర్ అకౌంట్ అన్నట్టు ఈ జర్నలిస్ట్లో కూడా దీస్ ఆర్ ద ప్రాపర్ జర్నలిస్ట్, దిస్ ఈజ్ ద ప్రాపర్ మీడియా అన్నట్టు కూడా మీరు ఏదన్నా ఒకటి క్రియేట్ చేసి చెప్పగలిగితే అట్లీస్ట్ పీపుల్కి మనము నాలాంటి వాళ్ళు వీల్ ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏది పడితే అది చదవకండి, ఏది పడితే అది నమ్మకండి, ఏదో ఈ టిక్కులు ఉన్నాయి లేకపోతే ఈ మార్క్ ఉంది, వీళ్ళు జర్నలిస్టులు అంటే వీళ్ళు ఇచ్చేది ఆర్టికల్ వీళ్ళు రాసేది మాట దీన్ని నమ్మండి అని అన్నా చెప్పడానికి ఉంటుంది. లేకపోతే ఇవాళ ఏమొస్తుందో తెలియదు, ఏమి నమ్మాలో తెలియదు జనాలకి. ప్రతి ఒక్కరు నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సురేష్ గారు ఫోన్ చేసి అంటే బైకర్ రిలీజ్ అయింది. బైకర్కి ముందు దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఆయనలో చాలా ఒక సఫరింగ్ ఉండింది. ఒక అరే నాకు ఒక మంచి మూవీ రావడం లేదు, మంచి క్యారెక్టర్ రావడం లేదు, నేను యాక్ట్ చేయాలి. నాట్ దట్ ఛాన్సెస్ రావని కాదు, రోజుకి 2-3 వస్తారు కథలు చెప్తారు, బట్ చేసే ఇది తనకి ఉండదు. సంథింగ్ టు ఇన్స్పైర్ హిమ్ అలాంటిది రావటం లేదే అని ఆయన చాలా రోజులు ఫీల్ అయిన డేస్ ఉన్నాయి. ఇది ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడారు ట్రైలర్ లాంచ్ అప్పుడు. అది కూడా మీడియాలో రకరకాలుగా సార్ రాజశేఖర్ గారు వేషాలు అడుక్కుంటున్నారు, అలా కాదు, అది రాజశేఖర్ గారు వేషాలు అడుక్కోవడం కాదు. బేసికల్గా అంటే కొంతమంది అలాగా అంటే కొంతమంది చాలా మంచిగా చాలా ఆనందంగా అయ్యో సార్ మీరు లెజెండరీ సార్, మీరు దేవుడు సార్, మీరు క్యారెక్టర్ అట్లా కాదు, క్యారెక్టర్ ఆయన అడగటం లేదు. బేసికల్గా ఐడియా వాట్ హీ వాంటెడ్ టు టాక్ వాజ్ నచ్చింది వచ్చిన రోజే కదా. ఆయన త్రూఅవుట్ హిస్ కెరియర్ ఆయనకి నచ్చితేనే చేశారు. అది కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు, బట్ స్టిల్ తన హార్ట్కి నచ్చిన క్యారెక్టర్ దొరకనంత వరకు తను చేయలేరు. అది దొరకనప్పుడు మనకు ఒక గ్యాప్ వస్తుంది, మన చేతుల్లో లేదు కదా. మనమే ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా అది అవ్వకపోవచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి ప్రాపర్ క్యారెక్టర్ స్టోరీ వచ్చిన రోజు హీస్ హ్యాపీ. అలాగ బైకర్ అనిపించింది, నేను చేశాను, అంత అప్రిసియేషన్ కూడా నాకు వచ్చింది. సో ఫ్యూచర్లో ఇలాగ మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. వెంటనే దిల్ రాజు గారు అదే స్టేజ్ మీద అయ్యో సార్ మీలాంటి వాళ్ళందరూ ఇలా చేస్తామంటే వీ విల్ క్రియేట్ క్యారెక్టర్స్, అయ్యో నేను చేస్తాను మీరు క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి, ఈ కాంటెక్స్ట్లో మాట్లాడింది. రకరకాలుగా వెళ్ళినప్పటికీ బట్ అలా రాసినా కూడా అందరూ చాలా ప్రేమతో రీల్స్ పెట్టారు. సార్ మీరంటే మాకు ప్రాణం సార్, మీరంటే అది సార్ ఇది సార్, మీరు క్యారెక్టర్స్ అని అడగడం ఏంటి సార్ అని. సార్ ఆల్ సెడ్ అండ్ డన్. నేను ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది మెచ్చుకున్నారు, రకరకాలుగా అప్రిసియేషన్ వచ్చింది, అంటే విచ్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్. ఈ క్యారెక్టర్ బాగుంటుంది, డెఫినెట్గా ఆయనకి మంచి పేరు వస్తుంది అని నమ్మకం ఉండేది, కానీ ఇంత ఒక అప్రిసియేషన్ వస్తుందని నిజంగా ఈవెన్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
బట్ వెన్ ఆయన సురేష్ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రభు గారు మేమందరం వస్తాము, వి ఆల్ సా ద ఫిల్మ్, మాకు చాలా నచ్చింది, వి రియలీ వాంట్ అప్రిషియేట్ రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చెప్పిన వెంటనే ఆయన అంతే హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే రమ్మని చెప్పు అన్నారు, ఇంటికి వచ్చారు, మిమ్మల్ని కలవడం కూడా ఇట్ వాస్ లైక్ వెరీ నైస్ థింగ్. అంటే ఈ మధ్యకాలంలో మీడియాని మేము కలుద్దామని చాలాసార్లు అనుకున్నా, ఏమి అకేషన్ లెట్ సమ్ అకేషన్ కమ్ విల్ మీట్ అనుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇలా బైకర్ దీనికి ఇలా వచ్చి వాళ్ళందరినీ కలవడం, ఏదో మన ఫ్యామిలీ ఎక్కడెక్కడో ఉంటారు, అందరం కలిసి ఎప్పుడన్నా ఒక వెడ్డింగ్ ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు అందరం కలుస్తాం కదా, అలాగా హోల్ ఫ్యామిలీని కలిసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా హీరో గారు కంఫర్టబుల్. మీ అందరికీ నమస్కారం. నాకు April 3 సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి నన్ను చాలామంది మెచ్చుకున్నారు, చాలామంది కంగ్రాచులేట్ చేశారు. కానీ నా మనసులో ఇక్కడ రావడం అన్నది గ్రేట్ థింగ్. ఐ రియలీ రెస్పెక్ట్ ఈ క్రిటిక్స్ అసోసియేషన్, అంటే నాకు చాలా గౌరవం ఉంది. సో మీరు ఇవాళ నాకు పెద్ద అవార్డు ఇచ్చినట్టు, నాకు ఇదే అవార్డు. నేను వేరే ఇది నేను అవార్డుగా తీసుకోవటం లేదు. నాకు పెద్ద అవార్డు అంటే ఇవాళ మీరు ఇవ్వడమే. నాకు ఈ సక్సెస్ అన్నది చాలా కావాల్సింది. ఎందుకంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది November 15th, 1989 మగాడు సినిమాలో. అప్పుడు ఏమన్నారు, అప్పుడు అంకుశం రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్గా రన్ అవుతుంది. అప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే మీ అంకుశం అంత పెద్ద హిట్ అయింది కదా, మీకు అందువల్ల దిష్టి తగిలింది. కానీ చాలామంది మన ఇండస్ట్రీలో ఈవెన్ ప్రెస్లో కూడా మీకు యాక్సిడెంట్ అయింది కాబట్టి పెద్ద సక్సెస్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటి నాకు పెద్ద సక్సెస్ వచ్చిందంటే, ఈ యాక్సిడెంట్ నాకు లెఫ్ట్ లెగ్ అప్పుడు మగాడులో అది బోన్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు జరిగింది కూడా రైట్ లెగ్, సేమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, లిటిల్ మోర్ సీరియస్ థింగ్. బట్ డాక్టర్ వాళ్ళు 3 hours దాన్ని సర్చ్ చేయడానికి తీసుకున్నారు. అంటే అంత కాంప్లికేటెడ్గా ఉండింది. బట్ ఇప్పుడు బెటర్గా కోలుకున్నాను. ఉండండి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం దాని వదిలేసి అదే. సో అప్పుడు నాకు November 15th యాక్సిడెంట్ అయ్యింది. December 8th ఇదుదండా పోలీస్ అంకుశం రిలీజ్ అయిపోతుంది. సో నాకు అందరూ ఏమి చెప్పారంటే, నీకు ఇదుదండా పోలీస్ పెద్ద హిట్ అయిపోతుంది, నువ్వు యాక్సిడెంట్ అయిపోయింది, నీకు దేవుడు ఇలా ఇస్తే అలా ఒకటి ఇస్తారు అన్నట్టు అన్నారు. లాస్ట్ చూస్తే అది సూపర్ హిట్ అయింది. సో నాకు అంకుశం తెలుగు అండ్ తమిళ్ అండ్ యాక్సిడెంట్ అయిన మగాడు సినిమా అది హిట్ అయ్యింది. సో అలాగా నాకు ఇప్పుడు బైకర్ ముందు యాక్సిడెంట్ అయ్యింది, ఆయన సినిమా ఇంకా పేరు పెట్టలేదు, అనుకుంటూ ఉన్నాము. నాకు చాలా ఇష్టమైన సినిమా, అది నెక్స్ట్ వస్తుంది. సో ఆ సినిమాలో యాక్సిడెంట్ అయ్యింది. సో యాక్సిడెంట్ అయ్యి బైకర్ రిలీజ్ అయ్యింది, పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే నెక్స్ట్ సినిమా కూడా అవ్వాలని కోరుకుంటాను. అందుకే ఐ డిజర్వ్ ఏంటంటే యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి. బట్ పెద్ద కష్టమే, పెద్ద కష్టం ఇచ్చారు. ఆ కష్టం దాటి వచ్చాను. ఇప్పుడు చాలామంది చాలా డాక్టర్స్ వచ్చి అది వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు అంటుకోవడం కష్టం అవుతుంది అన్నట్టు చెప్పారు. బట్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్ లెవెల్కి వెళ్తున్నా. ఇంకా ఒక మినిమం 6 months to 1 year అవుతుంది. నాకు ఇప్పుడే 4 months అయింది. సో 4 months 3.5 months. సో ఐ విల్ ష్యూర్లీ రీచ్ ఓల్డ్ పొజిషన్. మళ్ళీ రన్ చేసేలా నేను ఉంటాను, దానికి నేను మూమెంట్స్ చేస్తున్నా. సో బైకర్ అనేది మంచినీళ్ళు చూసుకున్నా.
జీవిత కొన్ని విషయాలు నాకు చెప్పదు. అలాగే నన్ను ఏదో ఇలా అడుక్కుంటూ తింటున్నారు అన్నది ఏదో అది ఓకే అనేది నాకు తెలియదు, కానీ ఎందుకు దాని గురించి మాట్లాడతాం. అదే ఎవరో రాశారని, అలా కాదు, మర్చిపోయాను, అది వదిలేయండి. అది ఏ విషయానికి తీసుకొచ్చానో మర్చిపోయాను. బైక్ హిట్ అనేది మాత్రం నాకు చాలా రోజులు సక్సెస్ చూడలేదు కాబట్టి నాకు అలా అనిపించిందా, లేదు ఇది అయినా స్పెషలా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ సక్సెస్ చాలా స్పెషల్గా ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అందరూ జీవిత అలా రాశారు అని చెప్పారు కదా, దానివల్లనో ఏమో థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ని కలిస్తే వాళ్ళతో బయటకు వచ్చి, సార్ వెరీ గుడ్ కమ్బ్యాక్, మీరు ఇలాంటి సినిమాలు చేయండి సార్, ఏంటి సార్ మీకు తక్కువ, ఇలా మాట్లాడడం చాలామంది చేస్తున్నారు. సో దానివల్లనో ఏమో అలా మాట్లాడారు. కానీ అందరూ ప్రేమతో మీరు ఇంకా సినిమా చేయాలి, మీ సినిమాల కోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు ఎక్కడ ఇంక పోయి సినిమాలు కనిపించరా అని అనుకున్నప్పుడు బైకర్ వచ్చింది, మీరు ఇంకా కంటిన్యూస్గా రావాలి అన్నట్టు అందరు అన్నారు. తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాం, మంచి సినిమాలు వస్తుంది. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. నిజంగా యూ మేడ్ మై డే, ఐఎమ్ వెరీ హ్యాపీ.